హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అవిసె గింజల లడ్డు ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అవిసె గింజల్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ కప్పు కొలతతో ఈ గింజలు తీసుకున్నాను. ఇదిగో ఈ విధంగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు బాదం కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అవిసె గింజల్ని గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు కూడా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు బాదం కూడా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు పాత్ర పెట్టేస్తున్నాను. 1 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు బెల్లంలో కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఆనకం వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని ఇప్పుడు ఆనకం వచ్చిందో లేదో చూద్దాము. ఇలా తీగ వస్తేనే ఆనకం ప్రిపేర్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక గ్రైండ్ చేసిన పొడిలు మొత్తం ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా కలిసేలా కలుపుకొని వేడి మీదనే లడ్డూలు చేసుకుందాం. ఇలా చేతికి నెయ్యి రాసుకొని లడ్డు చుట్టుకోవాలి. ఈ సైజులో చేసుకుంటున్నాను. మీరు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. అలానే అన్ని లడ్డూలను చుట్టుకోవాలి. చూసారు కదా మన అవిసె గింజల లడ్డు ఎంత ముద్దుగా రెడీ అయిందో. దీనిని ప్రోటీన్ లడ్డు కూడా అంటారు. దీనివల్ల జుట్టు కూడా పెరుగుతుంది. హార్ట్కి సంబంధించిన ప్రోటీన్ కూడా ఇందులో ఉన్నాయి. రోజుకి 2 తింటే చాలు. పిల్లల పెరుగుదల కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.